క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములో తెలియజేస్తూ, కృపగల దేవుడు మరొక్కమారు మనందరిని కూడా ప్రేమించి అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 14వ సంకీర్తన 5వ చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఈరోజు మనం ఒక గొప్ప ధైర్యాన్ని ప్రకటించబోతున్నాం. వింటున్నారా? నా కుటుంబం గురించి దేవునికి తెలుసు, నా కన్నీళ్ళు దేవునికి తెలుసు, నా పిల్లల భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నేను ఒంటరివాడిని కాదు, ఒంటరిదాన్ని కాదు, దేవుడు నా పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. మనుష్యులు మనలను విడిచిపెట్టవచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, బంధువులు అర్థం చేసుకోలేకపోవచ్చు, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా నిలవబడవచ్చు. కానీ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడు? నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. గమనించండి, ఇది కేవలం ఒక అందమైన మాట కాదు, ఇది దేవుని స్వభావాన్ని తెలియజేసే గొప్ప సత్యం. వింటున్నారా? అలాగైతే కనుక నీతిమంతుడు అంటే ఎవరు? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. నీతిమంతుడు అంటే ఎప్పుడు తప్పు చేయని మనిషి కాదు. నీతిమంతుడు అనంటే తన సొంత మంచితనాన్ని నమ్ముకునే మనిషి కాదు. దేవుని మీద విశ్వాసం ఉంచి తన జీవితాన్ని దేవునికి అప్పగించిన వ్యక్తి ఎవరో తెలుసా? నీతిమంతుడు. ఆదికాండ గ్రంథం 15:6 మనం చదువుతూ ఉన్నప్పుడు, అబ్రాహాము దేవుని నమ్మినందువల్ల అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే కనుక మీరు ఇలా అనవచ్చు, పాస్టర్ గారు నా జీవితంలో సమస్యలు ఉన్నాయి అంటే, సమస్యలు ఉండటం వల్ల దేవుడు నీ పక్షమున లేడని కాదు. వింటున్నారా? దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయినా దేవుడు అతని పక్షమున ఉన్నాడు. యోసేపు జీవితంలో ఎన్నో గోతులున్నాయి, అయినా దేవుడు అతని పక్షమున ఉన్నాడు. దానియేలు జీవితంలో సింహాల గుహ ఉంది, అయినా దేవుడు అతని పక్షమున ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, సమస్య లేకపోవడం దేవుని సన్నిధికి గుర్తు కాదు. సమస్య మధ్యలో దేవుడు మనతో ఉండటమే గొప్ప సాక్ష్యం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు నీతిమంతుల పక్షమున ఉన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం ఉంది. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు కేవలం నీ గురించి మాత్రమే కాదు, నీ తరము గురించి కూడా ఆలోచిస్తున్నాడు. వింటున్నారా? నువ్వు ప్రార్థించేటప్పుడు, ప్రభువా నా గురించి మాత్రమే కాదు, నా పిల్లల గురించి కూడా కృప చూపించు అని చెప్పేసి మనం ప్రార్థించవలసిన వారమైన. ఎందుకో తెలుసా? మనం ఒక తరానికి మాత్రమే చెందినటువంటి వాళ్ళం కాదు, మన తరువాత ఒక తరం వస్తూ ఉంటుంది. మన విశ్వాసం మన పిల్లలకు వారసత్వంగా వెళ్ళాలి. వింటున్నారా? మన ప్రార్థనలు మన కుటుంబానికి ఆత్మీయ కవచంగా ఉండాలి ప్రియులారా. మన జీవితం మన పిల్లలకు ఒక బైబిల్లా కనిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీతి ఒక తరాన్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రభావితం చేస్తూ ఉంటా ఉంది. ఒక తండ్రి దేవుని భయంతో జీవిస్తే అక్కడ కుటుంబ వాతావరణం మారుతుంది. ఒక తల్లి ప్రార్థిస్తే ఇంటి ఆత్మీయ వాతావరణం మారిపోతుంది. ఒక కుటుంబం దేవుని వాక్యాన్ని గౌరవిస్తే పిల్లల ఆలోచన విధానం మారుతుంది. ఒకరి విశ్వాసం అనేక మందికి ఆశీర్వాదంగా మారుతుంది. అందుకని లేఖన భాగం మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 5వ భాగములో తిమోతికి ఉన్న విశ్వాసం అతని అమ్మమ్మ లోయి తల్లి యునీక ద్వారా వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది ప్రియులారా. నీవు ఈరోజు చేసే ప్రార్థన రేపటి తరానికి సమాధానం మారవచ్చు. వింటున్నారా? మీరు ఈరోజు మోకాలపై పడిన
కన్నీరు ఆలోచించండి, రేపు మీ పిల్లల జీవితంలో విజయముగా కనిపిస్తాయి. మీరు ఈరోజు చేసే ఉపవాసం రేపు మీ కుటుంబంలో విమోచన మార్గం కావచ్చు. మీరు ఈరోజు పిల్లల కోసం చేసే ప్రార్థన రేపు వారి జీవితంలో దేవుని పిలుపుగా మారవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, అబ్రహాము ఒక మనిషి విశ్వాసం ఒక కుటుంబాన్ని మార్చింది. అబ్రహాము జీవితాన్ని చూడండి. దేవుడు అతనితో నిబంధన చేశాడు. 12:2 దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నీవు ఆశీర్వాదంగా ఉండేదు అని చెప్పేసి అన్నాడు. గమనించండి, దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ద్వారా అతనితో ఆపలేదు. వింటున్నారా? అతని ద్వారా తరాలను ఆశీర్వదించాలనుకున్నాడు. అందుకే నీ ప్రార్థనను చిన్నదిగా చూడొద్దు. నా కోసం మాత్రమే ప్రార్థిస్తున్నాను అనుకోకండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నారు, మీ కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, మీ తర్వాత తరాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, యోబు జీవితంలో మనం గమనిస్తే యోబు తన పిల్లల కోసం కూడా ముందుగానే ప్రార్థించినటువంటి తండ్రిగా ఉంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డల ఆలోచన చేయండి. వారు ఎక్కడ తప్పిదాలు చేశారేమో అని చెప్పేసి వారి నిమిత్తం ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నీతిమంతుల పిల్లల కోసం దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పని చేస్తాడు. నీతిమంతుడు విడవబడటం కానీ అతని సంతానం ఆలోచించండి భిక్షమెత్తుకోవటం కానీ నేను చూడలేదు అంటా ఉన్నాడు. ఇది మనకు ఒక ధైర్యం ఇచ్చే మాట. దేవుడు తన ప్రజల జీవితాన్ని నిర్లక్ష్యం చేయడు. కొన్నిసార్లు మనకు ఆలస్యం కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో ఆలస్యం అంటే నిరాకరణ కాదు. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. నీవు చూడకపోయినా పని చేస్తూ ఉన్నాడు, నీవు అర్థం చేసుకోకపోయినా పని చేస్తూ ఉన్నాడు. తలుపు మూసుకుపోయినట్లు కనిపించినా దేవుడు పని చేస్తూనే ఉంటూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా మనము గమనించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డల ఆలోచన చేయండి. నీతిమంతుల సంతానం అనేది ఎప్పుడు కూడా విడవబడటం లేదు. ఎందుకో తెలుసా? నీతిమంతుల సంతానం పైన దేవుని కృప ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా? తల్లిదండ్రులు దేవుని నమ్మినందుకు పిల్లలు ఆలోచన చేయండి, వారి యొక్క నీతి ద్వారా రక్షించబడతారని కాదు, కానీ ప్రతి వ్యక్తి తన సొంత విశ్వాసముతో దేవుని వైపు తిరగాలి. దేవుని బిడ్డలారా, అలాగైతే కనుక ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారం ఏంటో ఉన్నాం. ఈరోజు ఎలా మనం చెప్పగలగాలి? దేవుడు నా పక్షమున ఉన్నాడు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. మనుషులు నిన్ను విడిచిపెట్టేసిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ పిల్లల పరిస్థితి నీకు అర్థం కాకపోయినా దేవుడు వారి జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో కన్నీళ్లు ఉన్నా దేవుని చేతులు నీ కుటుంబం భవిష్యత్తు ఉన్నది. వినండి దేవుని బిడ్డలారా. కాబట్టి తండ్రులారా, ప్రార్థన ఆపవద్దు. భర్తలారా, కుటుంబం కోసం నిలవబడండి. భార్యలారా, పిల్లల కోసం ప్రార్థించండి. యవనస్తులారా, మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల విశ్వాసాన్ని గౌరవించండి. మొత్తం కుటుంబం కలిసి చెప్పగలగాలి ఈ రీతిగా, యెహోషువ చెప్పినట్లుగా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమని చెప్పేసి. అలాగైతే కనుక ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? ఆయన ఎవరి పక్షంగా ఉన్నాడో తెలుసండి? నీతిమంతుల పక్షంగా ఉన్నాడు. అలాగైతే కనుక ఈ రోజున మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ భవిష్యత్తును దేవుని చేతికి అప్పగించగలవా? ఈ రోజున ప్రభువా, నా ఇంటిలో సమాధానము దయచేయి. మా పిల్లల మీద, మా పిల్లల భవిష్యత్తు మీద నీ కృప ఉండాలి. తప్పిపోయినటువంటి వారు తిరిగి రావాలి. దూరం అయిపోయినటువంటి వారిని సన్నిధికి వారు చేరాలి. చెడు సహవాసాలని మా పిల్లల్ని కాపాడు ప్రభువా. లోకపు మోసాలని వారిని రక్షించు. వారి మనసులను, శరీరాలను, భవిష్యత్తును నీవు కాపాడు. మా ఇంట్లో ప్రార్థన జ్వలించాలని చెప్పేసి నీవు గనక ప్రార్థించగలిగినట్లయితే ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా ఆయన ఇస్తున్న మాట ఏంటో తెలుసండి? నీ పక్షంగా ఉంటాడు. దేవుడు నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నాడని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో నీవు గనక నిలవబడగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో ప్రభు నిన్ను దీవించి ఆ రీతిగా ఆశీర్వాదకరమైన వ్యక్తులను మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి ధన్యకరమైన, శ్రేష్టకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.